చెంగయ్య తన దగ్గరున్న డబ్బులు గంగాధర్‌కి ఇవ్వడం కోసం ఇక కాంట్రాక్ట్ కోసం డబ్బులు ఇస్తున్నాను అని చెప్పేసి ఇస్తూ ఉంటాడు. ఇంకా గంగాధర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మా నాన్నగారేంటి నాకు డబ్బులు ఇవ్వడం ఏంటి అన్నట్లుగా ఇంకా చాలా ఆనందంతోని పొంగిపోతూ ఉంటారు. ఇక్కడ ఉన్న గంగ కూడా చాలా హ్యాపీతోని మా మామగారు బానే ఇస్తున్నారు అన్నట్లుగా చూస్తూ ఉండిపోతుంది. అలా డబ్బులు ఇస్తున్న చెంగయ్య ఒక్క నిమిషం ఆగి ఇంకా డబ్బులు ఇవ్వకుండా మళ్ళా ఆపి, ఇంకా నీకు డబ్బులు ఎవరితో ఇవ్వాలో వాళ్ళతోనే ఇప్పిస్తాను. నువ్వు బాగుపడాలని ఇంట్లో చాలామంది కోరుకుంటున్నారు కదా అని చెప్పేసి అంటూ, నువ్వు రామ్మా ఇటు అని చెప్పేసి అనగానే ఇంకా గంగాధర్ గంగ వైపు చూస్తూ నవ్వుతూ రమ్మంటాడు. ఇంకా తను అలా రావడం చూసేసి నువ్వు కూడా రామ్మా పుష్ప అని చెప్పేసి అంటూ ఉంటాడు చెంగయ్య. ఎప్పుడైతే పుష్ప పేరు ఎదుగుతాడో వెంటనే గంగ డల్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంకా గంగాధర్ కూడా అంతే. ఇంకా తను కూడా షాక్తో అదేంటి నా భార్యను పిలిచాడు వెంటనే పుష్పను పిలిచాడు అన్నట్లుగా చూస్తూ ఉండిపోతాడు. ఇంకా పుష్ప మాత్రం నవ్వుకుంటూ అలా వస్తూ ఉంటుంది. ఇంకా తను అక్కడికి రావడం చూసేసి గంగకైతే చాలా కోపం వస్తుంది. మా మామగారు ఇచ్చారంటే సరే, లేదో నాతో నిప్పించారంటే సరే, అంతేకాని పుష్పని ఎందుకు పిలిచాడా అని చెప్పేసి చూస్తూ ఉండిపోతుంది. పుష్ప మాత్రం గంగ మీద కక్ష తీర్చుకోవడం కోసమే ఆ ఇంటికి వచ్చినట్లుగా ఇంకా గంగ వైపు అయితే కోపంగా నటిస్తూ ఉంటుంది పుష్ప. ఇంకా ఆ విషయం ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియక పుష్ప మంచిది అని చెప్పేసి తనని ఎక్కువగా పొగుడుతూ ఉంటారు. ఇంకా చెంగయ్య ఆ డబ్బులు తీసుకొని పుష్పకిచ్చి గంగాధర్కి ఇవ్వమని చెప్తాడు. ఇంకా పుష్ప మాత్రం తీసుకోండి బావగారు అని చెప్పేసి ఆ డబ్బులను అయితే గంగాధర్కి ఇచ్చేస్తూ ఉంటుంది. గంగకు మాత్రం తన చేతుల మీదుగా తీసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. మరి గంగాధర్ తొందరపడి ఇంకా తన చేతిలో నుంచి డబ్బులు తీసుకుంటారా, మరి గంగ తీసుకొనిస్తుందా లేదా అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.